బయటికి రమ్మన్నారట. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమని బెదిరించారట. తిరస్కరించడంతో ఆయన పైన 3 సార్లు కాల్పులు జరిపారట. తొలుత తలలో, ఆ తర్వాత చెవిలో, అనంతరం వెనుక వైపు కాల్చారట. దీంతో జగ్దలే కుప్పగూలిపోయాడు. ఇది కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దారుణ మారణకాండకు సాక్ష్యం. ఈ ఘటనను దగ్గరుండి చూసిన జగ్దలే 26 ఏళ్ల కుమార్తె అసావరి జగ్దలే ఈ దారుణాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఆమె కశ్మీర్ నుంచి ఫోన్లో మాట్లాడారు. పూణేకు చెందిన వ్యాపారవేత్త జగ్దలే తన కుటుంబంతో కలిసి కశ్మీర్ టూర్కు వెళ్లారు. నా తల్లిదండ్రులతో పాటు మేము 5గురం పహల్గాం వెళ్ళాం. కాల్పులు ప్రారంభమైనప్పుడు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ లోయలోనే ఉన్నాం. నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా పక్కనే ఉన్న అంకుల్ వైపుగా తిరిగారు. ఆయన పైన కాల్పులు జరిపారు. నన్ను, నా తల్లిని, మా బంధువైన మహిళను వదిలేశారు. నా తండ్రి అంకుల్ పరిస్థితి ఏంటో తెలియలేదు అని పూణేలో మానవ వనరుల ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అసావరి వివరించారు.